మనోజ్కి యాక్సిడెంట్ జరగడంతో రక్తమిచ్చి కాపాడిన బాలుకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగిపోతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే ఇప్పుడు నేను శారీ కలెక్షన్ చూపిస్తాను. రాబోయే కథలో అసలు ఏం జరగబోతుందన్నది ముందుగా మీకైతే వివరించిపోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనోజ్ తాగి రోడ్డు మీద హడావిడి చేయడంతో మనోజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి. అలా వెళ్ళిపోయిన తర్వాత బాలుకి మనోజ్ స్నేహితుడు వచ్చి మనోజ్ అరెస్ట్ అయ్యాడన్న విషయాన్ని అయితే చెప్తాడు. కంగారు పడుతూ సత్యం అలాగే బాలు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. ఇక్కడ మీనా అలాగే శృతి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆయన తాగి ఉంటారని చెప్పేసి బాలు చెప్పిన మాట నిజమే అయ్యింది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆయన పరిస్థితి ఏంటో, పాపం రోహిణి చేసిన పని కారణంగా ఆయన ఇప్పుడు తాగేసి అక్కడ అనవసరంగా పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్నారని శృతి అనడం. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మాత్రం పోలీసులు గట్టిగానే చెప్తూ ఉంటారు. తాగిన మత్తులో మనోజ్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగానే ఇక్కడ బాలు అలాగే సత్యం పోలీస్ స్టేషన్కి రావడం. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే మాత్రం నేను ఇతన్ని వదిలే ప్రసక్తే లేదు, మీరు అందరూ అలానే ఉన్నారా ఏంటని చెప్పేసి ఎదురు తిరిగేసరికి అసలే బాలుకి అతనికి పడదు. ఇక ఇద్దరూ కలిసి గొడవ పడడానికి సిద్ధపడతారు. ఈ లోకాన్ని సత్యం వాళ్ళను ఆపి, నా కొడుకు కాస్త బాధలో ఉన్నాడు, అందుకే ఇలా చేశాడు బాబు, ఈ ఒక్కసారికి క్షమించి వదిలిపెట్టమని చెప్పేసి సత్యం ఎంతగానో బ్రతిమలాడేసరికి అక్కడికి వచ్చిన ఒక ఇన్స్పెక్టర్ అయితే మనోజ్ని వదిలేస్తాడు. ఇక మనోజ్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతాడు సత్యం. అలా బయలుదేరిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మనోజ్ని చూసుకుని సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి వీడి పరిస్థితి ఇలా అయిపోయింది, రోహిణిని ఇంటి నుంచి పంపేసింది మీ అమ్మ, ఇప్పుడు మీ అమ్మ కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది, వీళ్ళిద్దరూ లేకపోతే వీడు ఏమైపోతాడు, వీడు అసలే అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, అసలే రోహిణి కూడా లేదు, ఇప్పుడు ఆ ప్రభావతి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు, తనని రమ్మని పిలిస్తే అది నెత్తెక్కి కూర్చుంటుంది, ఇక రోహిణి ఉన్నన్నోళ్ళు రోహిణి గొప్పదని కోటీశ్వరాలని రోహిణి గురించి గొప్పలు చెప్పి ఇక్కడ ఎవరి ముందు తలెత్తుకుని నిలబడలేక అక్కడికి వెళ్ళి తలదాచుకుని కూర్చుంది మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉండగానే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నాన్న అని పాలు అంటూ ఉంటాడు. ఏంటో విషయం, అసలు ఏం అడగాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ కథనంతా మార్చగలిగేది మన షీలా డార్లింగ్ మాత్రమే. ఇప్పుడు షీలా డార్లింగ్ పిలిస్తే తప్ప ఈ మనోజ్ సమస్య అందరి సమస్య తీరదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదురా, అమ్మకి చెప్తే అమ్మ బాధపడుతుంది, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అంటూ ఉండగా, లేదు నాన్న, ఇప్పుడు షీలా డార్లింగ్ వస్తేనే అమ్మని కన్విన్స్ చేసి మళ్ళీ ఆ పార్లర్ అమ్మని తీసుకొస్తుంది, ఆ పార్లర్ అమ్మ వస్తే తప్ప వీడు మళ్ళీ మామూలు మనిషి కాడు, లేకపోతే వీడిలానే అయిపోతాడు, బిజినెస్ మ్యాన్ అంటూ చెప్పుకుని తిరిగే వీడు ఇప్పుడు తాగుపోతుగా మారిపోతాడు, రోహిణి అమ్మ ఇద్దరూ లేకపోతే వీడి పరిస్థితి ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. సత్యం తప్పనిసరి పరిస్థితిలో సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇక్కడ చూస్తే ప్రభావతికి మనోజ్ ఫుల్గా తాగి వచ్చిన విషయం అయితే తెలుస్తుంది. వదిన వదిన అని చెప్పి వచ్చి ప్రభావతి దగ్గర మనోజ్ ఇలా ఫుల్గా తాగి పోలీసులకు దొరికిపోయాడంట, ఇదంతా నీ వల్లే జరుగుతుంది. ఏంటి నా వల్ల జరగడం ఏంటి, నేనేమైనా వాడిని వెళ్ళి తాగమని చెప్పానా? అలా కాదు, నువ్వు ఆ రోహిణి గురించి పూర్తిగా తెలుసుకోకుండా రోహిణికి మనోజ్కి పరిచయాన్ని ఏర్పరిచావు. ఇప్పుడు ఆ రోహిణి మోసం చేసిందనే కారణంగా మనోజు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. వాడిని కోటీశ్వరుని చెయ్యాలని ఆశ నీకు ఏమీ తెలుసుకోకుండా రోహిణిని గుడ్డిగా నమ్మేలా చేసింది. ఆ రోహిణి మోసం చేసేసరికి ఇప్పుడు నువ్వు మనోజు ఇక ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది. అసలు మీ ఇద్దరి కారణంగానే కదా ఆ రోహిణి అన్ని అబద్ధాలు చెప్పగలిగింది, లేకపోతే అంత అవకాశం తనకి ఎలా ఉంటుంది? తనకి అంత అవకాశం రావడానికి మీ ఇద్దరికి ఉన్న అత్యాసే కారణం అని చెప్పేసి అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అలా అనేసరికి నీలోగా ప్రభావతి, నేను ఇక్కడ ఉన్నాననే కదా నువ్వు అంత అలుసుగా మాట్లాడుతున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు వదినా, నిన్ను వెళ్ళమని నేను ఎప్పుడూ చెప్పలేదు, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నువ్వు వచ్చి ఇక్కడే చెప్పుకుంటూ ఉంటావు, నిన్ను వెళ్ళమని చెప్పడం లేదు. నీకున్న అత్యాశను వదిలేసి ఉంటే
మీనా, రోహిణి, శృతి ముగ్గురు నీకొకలాగే కనిపించి ఉండేవారు. రోహిణి ఏదో ఒకరోజు నిజం చెప్పే ధైర్యం చేసేదేమో, కానీ డబ్బు లేని కారణంగా మీనాని ఎప్పటికప్పుడు తక్కువ చేసి చూస్తూనే ఉన్నావు. మీనా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. అసలు మీనా ఏమంటుందో తెలుసా? అత్తయ్య నన్ను ఎన్ని తిట్టినా మా అమ్మ తిడితే పడనా, అత్తయ్య కూడా మా అమ్మ లాంటిదే కదా అని చెప్పి అంటుంది. మీనా మంచితనం ముందు అసలు నీ పెద్దరికం ఎందుకు పనిచేస్తుంది? అంటే అన్నాను అని నా మీద కోప్పడతావు. కానీ అసలు మీనాని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? మీనా బాలు ఇంటి గురించి ఎంతో చేస్తారు. అసలు బాలు మీనా లేకపోతే నీ ఇంటి పరిస్థితి ఏంటో ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకుంటే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటిని ఎంత బాగా చక్కదిద్దుకుని వస్తారు. ఇంటిని చాకరీ చేస్తుంది మీనా. కానీ ఒక్కరోజు కూడా అలసిపోయానని మీ ఎవరిని ఒక్క మాట కూడా అనదు. మీ అందరికీ నచ్చిన భోజనాన్ని వండి పెడుతుంది. ఎప్పుడూ తృప్తిగా తిని చాలా టేస్ట్గా ఉండవని ఏ ఒక్కరోజైనా మీనా దగ్గర మాట్లాడగలిగావా? బాధ్యతగా బాలు ఇంటిని చక్కదిద్దుకుంటున్నాడు. వాడు ఏ ఖర్చు వచ్చినా ముందుగా నిలబడి అన్నయ్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా వాడిని కొడుకుగా చూసావా? వాడు ఎప్పుడో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి వాడికి జీవితమంతా శిక్ష వేసి వాడి జీవితాన్నే నువ్వు తల్లి ప్రేమకి దూరం చేశావు. ఈరోజు భగవంతుడు నీకు ఇంత పెద్ద శిక్ష వేయడానికి కారణం నువ్వు చేసిన పాపాలే. నువ్వు గారంగా పెంచిన నీ కొడుకు జీవితం ఇలా నాశనం అయ్యింది అంటే నువ్వు ఇంకొక కొడుకు జీవితాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కారణంగా వీడిని మాత్రమే నెత్తిన పెట్టుకొని వాడి జీవితాన్ని గాలి కుదిలేసావు. ఇప్పుడు వాడి జీవితం ఎంతో బాగుంది. పూలమ్ముకునేది అంటావు, కానీ వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా చాలా బాగుంది. కానీ కోటీశ్వరరాలు అని చెప్పేసి తీసుకొచ్చి నా కొడుకు బిజినెస్ మ్యాను పెద్ద పెద్ద చదువులు చదివాడని గొప్పగా ఊహించుకుంటూ ఉన్న నీ కొడుకు ఈరోజు బీకారోడై రోడ్డును పడ్డాడు అని చెప్పేసి కామాక్షి కాత గడ్డి పెడుతుంది. అవన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక రోహిణిని గొప్పగా చూపించి మీనాని అవమానించిన ఆ క్షణాలు ప్రభావతి కళ్ళ ముందు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి బాలుని తక్కువ చేసి చూసిన ఆ క్షణాలు కూడా తన కళ్ళ ముందు కనిపిస్తూ కేవలం మనోజ్ని మాత్రమే నెత్తిన పెట్టుకుని కనీసం రవి గురించి కూడా ఆలోచించకుండా మనోజే గొప్పవాడు కావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండే ప్రభావతికి రోడ్డున పడ్డ కొడుకుని చూసుకుని ఎంతో తల్లడిల్లిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఈలోగానే మనోజు ఇక తెల్లవారుతుంది. కానీ తను షోరూమ్కి వెళ్ళడు. వస్తే తాళాలు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి ఏంట్రా ఇలా ఉన్నావు? నువ్వు షోరూమ్కి వెళితే జరిగింది మర్చిపోతావు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇలా లోపల ఉండిపోతే ఎలారా? నేను ఫూల్ అయిపోయాను. ఇప్పుడు అందరి ముందు తలెత్తుకుని ఎలా తిరగలను? నేను అందరికీ ఒక జోకర్లా మిగిలిపోయాను. భార్య చేతిలో ఫూల్ అయిన వాడిగా ఇప్పుడు వాళ్ళ ముందుకి నేను వెళ్ళలేను. రోహిణి ఏదని వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. అలానే రోహిణిని నేను తీసుకురాలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి. రోహిణిని తిరిగి తీసుకురావాలి. అంతేకాని రోహిణిని తిరిగి తీసుకురాను, ఎప్పటికీ అక్కడే వదిలేస్తాను అంటే ఎలా కుదురుతుంది? మీ అమ్మలాగే నువ్వు మొండి పట్టుదలతో మాట్లాడతావేంటి? ఎలా తీసుకొస్తాను? అమ్మని మోసం చేసింది, ఆ తర్వాత నన్ను మోసం చేసింది. అమ్మ రోహిణి మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. కానీ ఈరోజు అమ్మ మోసపోయిన దానిగా ఉండిపోయింది. అమ్మ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అమ్మ ఏం చేసినా నా జీవితం కోసమే ఆలోచించి చేసింది. కానీ ఈరోజు నా జీవితం విషయంలో ఇలా జరగడంతో అమ్మ ఇక్కడికి రాలేక ఎవరికి మొహం చూపించలేక అక్కడ ఉండిపోయింది. దీనంతటికీ కారణం రోహిణియే కదా. రోహిణిని ఎలా తీసుకొస్తాను నేను అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఎంత బ్రతిమలాడినా మనోజు షోరూమ్ కూడా వెళ్ళడానికి ఇష్టపడడు. ఇక అలా లోపలే ఉండిపోతాడు. ఏం చెయ్యాలరా, వీడి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉండగానే ఈలోగా మనోజు నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి? మళ్ళీ బార్కి వెళుతున్నావా? లేదు, కాసేపు అలా తిరిగి వస్తాను. కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలా అని షోరూమ్కి వెళ్ళలేను అని చెప్పేసి ఇక ఎవరు ఆపినా సరే ఆగకుండా బయటకైతే వెళ్ళిపోతాడు మనోజ్. వీడు మళ్ళీ బార్కే వెళుతున్నాడు. ఖచ్చితంగా వీడు మళ్ళీ తాగొస్తాడు. మళ్ళీ ఏ గొడవ చేస్తాడో ఏంటో. వీడిని ఆపే శక్తి కూడా నాలో లేదు. వాళ్ళమ్మ ఉండి ఉంటే వీడిని ఆపుకునేది.
అది చూస్తే వీడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. వీడి జీవితాన్ని ఏం చేయాలనుకుంటుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రభావతి అని చెప్పేసి సత్యం అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కొడుకు మనోజ్ గురించి. అలా బాధపడుతూ ఉండగానే బాలు అయితే నేను చూసుకుంటాను నాన్న, ఈ విషయంలో నువ్వు దిగులు పడకు. నేను షీలా డార్లింగ్కి ఫోన్ చేశాను. ఇక షీలా డార్లింగ్ వస్తాను అంది. తను వస్తే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఏదో ఒక మార్గాన్ని వెతికి వీడిని అమ్మని అందరినీ చక్కదిద్దుతుంది. అప్పుడు వీడు మళ్ళీ షోరూమ్కి వెళ్తాడు. బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటూ ఇంట్లో తిరుగుతాడు. అప్పటి వరకు కాస్త భరించాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఈలోగానే బాలుకి ఒక ఫోన్ అయితే వస్తుంది. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఫోన్ రావడంతో ఒక్కసారి షాక్ అయిపోతాడు బాలు. అయితే ఏంట్రా ఏమైంది? మనోజ్కి యాక్సిడెంట్ అయిందంట. ఏం మాట్లాడుతున్నావురా? అవును, యాక్సిడెంట్ అయిందంట. వాడు బయటకు వెళ్తున్నాను కదా, ఇప్పుడే కదరా వెళ్ళాడు. ఏమో వాడి పరిస్థితి బాగాలేదు కదా, వాడిని గట్టిగా ఆపి ఉండాల్సింది. వాడిప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో అంటూ పరుగులు పెడుతూ అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు. ఈలోగా ప్రభావతికి విషయం తెలుస్తుంది. అలా తెలుసుకున్న ప్రభావతి కూడా హాస్పిటల్కి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది, తనకు కొడుకు గురించి తలుచుకుంటూ ఏడుస్తూ. ఎందుకంటే ఇప్పుడు రోహిణి దూరం అయ్యి మనోవేదనకి గురైన మనోజ్ యాక్సిడెంట్కి గురయ్యాడు. ఇప్పుడు యాక్సిడెంట్లో తన పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారు. గబగబా డాక్టర్స్ వచ్చి మనోజ్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈలోగా ప్రభావతి వస్తుంది. ఏమండి ఏమైంది మనోజ్కి? ఏమైంది? వాడిని వదిలేసి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు. ఇక రోహిణిని బయటికి తోసేశావు. వాడి బాధని తట్టుకోలేక ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. దీనంతటికీ కారణం నువ్వే. నీ కారణంగానే వీడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు అని చెప్పేసి ఇక అంటూ సత్యం ఇక ప్రభావతి మీద తిరగబడతాడు. నాన్న ఇప్పుడేం అనొద్దు, ఇప్పటికే అమ్మ చాలా బాధలో ఉంది, ఇంకా తనని బాధ పెట్టొద్దు, ముందు మనోజ్ పరిస్థితి చూద్దామని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఈలోగా డాక్టర్ వచ్చి ఇక బాలుతో మాట్లాడుతూ ఉంటాడు. బాలుతో చెప్తూ ఉంటాడు, అతనికి చాలా బ్లడ్ పోయింది, అతన్ని కాపాడాలి అంటే బ్లడ్ ఇవ్వాల్సిందే, లేకపోతే అతను బ్రతకడం కష్టమని చెప్పనేసరికి నేను కాపాడుకుంటాను. వాడిది నాది ఒకే బ్లడ్ గ్రూప్, మేమిద్దరం ఇక ఒకే బ్లడ్ కాబట్టి నేను వాడికి బ్లడ్ ఇచ్చి వాడిని నేను కాపాడుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఒరే బాలు, అవును నాన్న, వాడు నాకు తోడపుట్టిన అన్నయ్య. వాడికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. వాడు ఇంకా ఫూల్ అవ్వకూడదని చెప్పేసి నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టానే తప్ప వాడికి ఏదో జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. మన ఇల్లు అందరితో సంతోషంగా ఉండాలని కోరుకున్నానే కానీ నేనెప్పుడూ మన ఇల్లు మొక్కలైపోవాలి, మన వాళ్ళకి ఏదో జరగాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నాన్న. నాకు తెలుసు కదరా నీ సంగతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలు బ్లడ్ ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత డాక్టర్స్ మనోజ్కి బ్లడ్ ఎక్కించి బయటకు వచ్చి ఇప్పుడు అతను బ్లడ్ ఇచ్చాడు కాబట్టే ఇతను బ్రతికాడు, లేకపోతే ఇతని పరిస్థితి ఏమయ్యేదో కూడా ఎవ్వరూ ఊహించలేరు. బ్లడ్ చాలా పోయింది కానీ అతను ప్రాణానికి తెగించి బ్లడ్ ఇచ్చి ఇప్పుడు ఈ మనోజ్ గారిని కాపాడాడు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే వచ్చి చెప్పేసరికి అప్పటిదాకా ఏడుస్తూ కుప్పకూలిపోయిన ప్రభావతి కొడుకు మీద పగని ప్రతీకారాన్ని పెంచుకొని చిన్నప్పటి నుంచి బాలుని వదిలేసి బాలుకి తల్లి ప్రేమని లేకుండా దూరం చేసిన ఆ జ్ఞాపకాలని గుర్తుకు చేసుకుంటూ చిన్నప్పుడే తన కొడుకుని చంపేశాడని పొట్టని పెట్టుకున్నాడని జైలుకు పంపించి ఎప్పుడూ కూడా బాలుని ఒక నష్టజాతకుల్లాగే చూసిన ప్రభావతి ఒక్కసారే బాలు చేసిన పనికి కుప్పకూలిపోతుంది. బాలు కుటుంబం కోసం ఏదైనా చేస్తాడన్న విషయం ప్రభావతికి కూడా తెలుసు. కానీ ఎప్పుడూ కూడా బాలుని ఎప్పుడూ పైన పెట్టి చూడలేదు. ఇది చేసింది ఇంతే కదా అన్నట్టుగా తీసి పడేసి బాలు విషయంలో మళ్ళీ ద్వేషాన్నే చూపించేది తప్ప బాలు మీద ఏ రోజు ప్రేమని చూపించలేదు. అలాంటి ప్రభావతి ఏడుస్తూ దగ్గరికైతే వస్తుంది. అలా వచ్చి నన్ను క్షమించిరా బాలు అని చెప్పేసి బాలుకి క్షమాపణ చెప్తుంది. ఏంటిదంతా? నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అవునరా, ఈరోజు మన ఇల్లు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే. నా అత్యాస కారణంగానే ఈరోజు వాడు ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. మన కుటుంబం మీద చెల్లాచెదురుగా అయిపోయింది. లేకపోతే ఆ రోహిణికి అబద్ధాలు చెప్పే అవకాశం ఉండేది కాదు. ఈరోజు వాడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడు కాదు.
తోడబుట్టిన వాడివైనా నువ్వు వాడిని ఎప్పుడూ కాపాడుకుంటూనే వచ్చావు. ఎప్పటికప్పుడు వాడి కోసం నువ్వు త్యాగం చేస్తూనే వచ్చావు. చిన్నతనంలో ఏం జరిగిందో నాకు తెలియదు. నువ్వు కూడా పసివాడివే అన్న విషయాన్ని మర్చిపోయి ఆ రోజు నిన్ను అరెస్టు చేయించాను. కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా నా ప్రేమ కోసము ఎదురు చూస్తూనే ఉన్నావు. అలాగే తోడపుట్టిన వాళ్ళ క్షేమం కోసం ఎంతో చేశావు. ఏ కష్టం వచ్చినా తండ్రికి ముందుండి నువ్వే తీరుస్తూ వచ్చావు. బాధ్యతను స్వీకరించావు. ఏ రోజు నిన్ను కొడుకుగా నేను గుర్తించలేకుండా నీ విషయంలో తప్పులు చేస్తూనే వచ్చాను. పెళ్ళై ఇంటికొచ్చిన దగ్గర నుంచి నీ భార్య మీనాని కూడా కోడల్లా చూడలేదు. ఆఫ్టర్ ఆల్ డ్రైవరు అంటూ నిన్ను ఎగతాళి చేసి మాట్లాడాను. నీ వృత్తిని నిన్ను ఎప్పుడూ గౌరవించలేదు. కానీ తల్లిగా నాకు ఎంతో విలువనిచ్చావు. తోడబుట్టిన వాళ్ళగా నీ తోడబుట్టిన అన్నదమ్ములకి గొప్ప జీవితాన్ని ఇవ్వాలని వాళ్ళ కోసం నువ్వు ఎప్పటికప్పుడు ఆరాటపడుతూనే ఉన్నావు. నీకు తెలిసిన నిజాన్ని అందరి ముందు బయట పెడతావు. అబద్ధాన్ని నువ్వు భరించలేవు. అది మాత్రమే నువ్వు చేసే పని. నీకు నిజాయితీగా బ్రతకడమే తప్ప మోసం చేయడం తెలియదురా. నువ్వు ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నావు. నీ తల్లిగా నీ ముందు నేను ఓడిపోయాను. నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. నీ తల్లిగా ఎప్పుడూ నీ విషయంలో తప్పులు చేస్తూనే వచ్చాను. నీ ప్రేమని నీ విలువని నేను తెలుసుకోలేకపోయానురా. ఈరోజు వాడిని నువ్వు రక్తమిచ్చి కాపాడావు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. సమయానికి నువ్వు వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి నువ్వు ప్రాణానికి తెగించి వాడిని కాపాడి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చావు. వాడి మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న ఈ తల్లిని మళ్ళీ బ్రతికించావు. కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు. నేను నలుగురు బిడ్డల్ని కన్నాను. కానీ ఒకడి మీదే అత్యాశను పెంచుకోవడం కారణంగా వాడి భవిష్యత్తుని నా చేతులతో నేనే నాశనం చేసుకున్నాను అని చెప్పేసి ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మ, నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని, నువ్వు నా ముందు తలదించుకుని నిలబడాలని ఈ కొడుకు ఎప్పుడూ కోరుకోలేదు. మా అమ్మ నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను. మీ సంతోషం అలాగే మీ ప్రేమ నాకు కావాలని కోరుకున్నాను. మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రేమగా చూసుకుంటూ మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనేదే ఈ బాలు లక్ష్యం. నా అన్నదమ్ములు నా చుట్టూ ఉండాలి. నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఎప్పటికీ విడిపోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మోసాలు చెయ్యకూడదు. నీతి నిజాయితీగా బ్రతకాలి. నా తమ్ముణ్ణి, నా అన్నయ్యని, నా చెల్లెల్ని ఎవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఆ విషయాన్ని వాళ్లకు చెప్పేదాకా నా మనసు తట్టుకోదు. నా కుటుంబం సంతోషంగా ఉండాలి. మోసానికి గురి కాకూడదని మాత్రమే కోరుకుంటాను. మీ ప్రేమ మాత్రమే కావాలి. తల్లిగా నీ ప్రేమని మాత్రమే కోరుకున్నాను అని చెప్పేసి ఇక బాలు అంటూ ఉంటాడు. అలా బాలు విషయంలో తను చేసిన తప్పులకి ఎంతగానో కుమిలిపోతుంది. మనోజ్కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభావతిలో చాలా రియలైజేషన్ అయితే వస్తుంది. అంతేకాదు రోహిణి విషయంలో రోహిణిని నెత్తిన పెట్టుకుని మీనాని ఎంతగానో అవమానించిన ప్రభావతి అయితే మాత్రం మీనా విషయంలో పూర్తిగా మారుతుంది. మీనా విషయంలో తప్పు చేశాను, లేనింటిది అంటూ పదే పదే దూషించడం కారణంగానే భగవంతుడు నాకు రోహిణి రూపంలో బుద్ధి చెప్పాడు. రోహిణి ఇక నా ఇంటికి వస్తుందో లేదో నాకు తెలీదు. తనని నేనైతే క్షమించలేను. మీనాలాగే తను కూడా ఉండి ఉంటే ఎప్పటికైనా తనని క్షమించేదాన్నేమో. కానీ తను మోసం చేసి నా దగ్గర ఉండాలి అని చూసింది. నా దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవాలని నన్ను అస్తమాను మోసాలు చేస్తూనే వచ్చింది. ఆ మోసాన్ని నేను తట్టుకోలేను. అందుకే రోహిణిని నేను ఎప్పటికీ క్షమించలేను. నా కొడుకు జీవితం బాగుండాలని కోరుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ లేదు మనోజు జీవితం అని చెప్పేసి బాలుకి క్షమాపణ చెప్పి బాలుని మొదటిసారి కొడుకుగా ఒప్పుకుంటుంది ప్రభావతి. అయితే మనోజ్కి యాక్సిడెంట్ జరగడంతో మనోజు కోలుకోవాలని ఇక వాళ్ళందరూ కూడా తల్లడిల్లిపోతారు. మనోజు కళ్ళు తెరుస్తాడు. మనోజ్ దగ్గరికి వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకురా ఇలా అయిపోయావేంట్రా, నీకు రోహిణి కావాలా? లేదు, నాకు రోహిణి కాదు, నా కుటుంబం నాతో ఉంటే చాలు. మోసాలు చేసే రోహిణి గురించి నేను ఎదురు చూడను. నా కుటుంబం ప్రేమ ఆదరణ ఉంటే నేను సంతోషంగా బ్రతికేస్తానని చెప్పేసి రోహిణి గురించి ఆలోచించకుండా తన కోసం
ఇక ఎంతగా గొప్పగా ఆలోచించే తన కుటుంబాన్ని కావాలని కోరుకుంటాడు మనోజ్ కూడా. అలా మనోజ్కి పెద్ద యాక్సిడెంట్ జరగడం, అలాగే ఇక మనోజ్కి బాలు బ్లడ్ ఇవ్వడం, తన తప్పులన్నీ తెలుసుకొని మీనా బాలుని హక్కుని చేర్చుకుంటుంది ప్రభావతి. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరుగుతుందో ఇక ఒక్కసారే సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమంట రోహిణి తప్పు చేసిందో నాకు తెలియదు, కానీ ప్రభావతిలో మార్పు వచ్చింది. ఇక రోహిణి క్షమించమని వస్తే ఖచ్చితంగా క్షమిస్తుంది, అప్పుడు వీడి జీవితం కూడా బాగుంటుందని చెప్పి సత్యం అనుకుంటూ ఉంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ప్రభావతిలో మార్పు వచ్చి ఇక బాలుని మీనాని కూడా ప్రేమగా చూడాలని, అలాగే బాలుని కొడుకుగా చేరతీయాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా